తెలంగాణలో 66%, ఏపీలో 80% పోలింగ్ వివరాలు వెల్లడించిన ఎన్నికల అధికారులు. చంద్రగిరి జమ్మలమడుగులో హైటెన్షన్, ఇరు వర్గాల దాడుల్లో వాహనాలు ధ్వంసం. ఓటమి భయంతోనే టీడీపీ అలజడి సృష్టిస్తోంది. వైసీపీ గెలుపును ఆపలేరన్న బొచ్చ అంబటి. తెలంగాణలో కాంగ్రెస్ కు 13 ఎంపీ స్థానాలు సాధిస్తామన్న సీఎం. తమపై ప్రజల్లో నమ్మకం పెరిగిందన్న రేవంత్ రెడ్డి. కీలక మ్యాచ్లో పోరాడి ఓడిన లక్నో, ప్లే ఆఫ్ అవకాశాలు సంక్లిష్టం. మరొక బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. ఏపీలో వరుస రోడ్డు ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా అమలాపురం జిల్లా ఊడిమూడిలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. కూలీలను ఆర్టీసీ బస్ ఢీకొనడంతో 5గురు అక్కడికక్కడే మృతి చెందగా మరో 4గురికి తీవ్ర గాయాలయ్యాయి. ట్రాక్టర్పై ధాన్యం బస్తాలను ఎక్కిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. దీంతో రహదారిపై భారీ ట్రాఫిక్ జామ్ కావడంతో పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మరొక బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. ఏపీలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసిన తర్వాత కూడా దాడులు ఆగడం లేదు. తాజాగా కృష్ణా జిల్లా కౌతావరం గ్రామంలో టీడీపీ నేతలు టార్గెట్ కొడాలి నాని అనుచరులు దాడులకు పాల్పడ్డారు. గుడివాడ తెలుగుదేశం నేత సుబ్రహ్మణ్యం ఇంటిని సన్నీ, చిన్ని, బాబ్జీ ముట్టించారు. వైసీపీ నాయకుల దాడులను అదే రీతిలో టీడీపీ శ్రేణులు తిప్పికొట్టాయి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో పోలింగ్ భారీగా నమోదైంది. రాష్ట్రంలో ఓటు వేయడానికి జనం పోటెత్తారు. ప్రపంచంలో తరలి వచ్చి మరీ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎన్నడూ లేనిది విదేశాల నుంచి వచ్చి మరీ ఓటు హక్కును వినియోగించుకున్నారు. దీంతో పోలింగ్ పెద్ద ఎత్తున నమోదైంది. ఏపీ వ్యాప్తంగా 80% పైగా పోలింగ్ నమోదైంది. సాధారణ ఓటింగ్లో 80.59% నమోదైంది. 1.2% పోస్టల్ బ్యాలెట్తో కలిపి మొత్తం పోలింగ్ పర్సంటేజ్ 81.79కి చేరింది. గుంటూరు 78.81, తిరుపతి 77.82, శ్రీకాకుళం 76.07, సత్యసాయి 82.77, నెల్లూరు 82.10, ప్రకాశం 87.09, పార్వతీపురం 77.10, పట్నాడు 85.65% పోలింగ్ నమోదైంది. ఎన్టీఆర్ 79.68, నంద్యాల
80.92, ఏలూరు 83.55, తూర్పుగోదావరి 80.94, కోనసీమ 83.91, చిత్తూరు 82.65, బాపట్ల 84.98, అన్నమయ్య 76.23% పోలింగ్ నమోదైనట్లు ఈసీ తెలిపింది. అనంతపురం 79.25, అనకాపల్లి 83.84, అల్లూరి 70.20% పోలింగ్ నమోదైంది. కడప జిల్లా 79.40, పశ్చిమ గోదావరి 82.70, విజయనగరం 81.34% పోలింగ్ నమోదైంది. ఏపీలో నివసిస్తున్న ఓటర్లతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున ఓటర్లు తరలి వచ్చి ఇక్కడ ఓట్లేశారు. దీంతో భారీ ఎత్తున పోలింగ్ నమోదైంది. రాష్ట్రంలో పోలింగ్ శాతం పెరిగితే అది తమకే మేలు చేస్తుందని అధికార వైసీపీ, విపక్ష టీడీపీ, జనసేన, బీజేపీ అంచనా చేస్తున్నాయి. ఈసారి భారీగా ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చి ఓట్లు వేయడంలో ఈసీ పాత్రతో పాటు రాజకీయ చైతన్యం కూడా పెరగడం కారణంగా కనిపిస్తోంది. 2019 ఎన్నికల్లో 79.2% పోలింగ్ నమోదైంది. ఈసారి మాత్రం మరింత పెరిగింది. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన పిఠాపురంపై అందరి ఫోకస్ ఉంది. సోమవారం పోలింగ్ పూర్తి కాగా గతంలో ఎన్నడూ లేని విధంగా అక్కడ ఓటర్లు ఉత్సాహం కనబరిచారు. దీంతో అక్కడ భారీగా పోలింగ్ నమోదైంది. అక్కడ ఏకంగా 86.63% పోలింగ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు. పిఠాపురంలో 2019 ఎన్నికల్లో 80.92% ఓటింగ్ నమోదు కాగా 2014 79.44% నమోదైంది. గత 2 ఎన్నికలతో పోలిస్తే ఈసారి రికార్డ్ స్థాయిలో పోలింగ్ నమోదైంది. సోమవారం పోలింగ్ పూర్తి కాగా గతంలో ఎన్నడూ లేని విధంగా అక్కడ ఓటర్లు ఉత్సాహం కనబరిచారు. దీంతో అక్కడ భారీగా పోలింగ్ నమోదైంది. అక్కడ ఏకంగా 86.63% పోలింగ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు. పిఠాపురంలో 2019 ఎన్నికల్లో 80.92% ఓటింగ్ నమోదు కాగా 2014 79.44% నమోదైంది. గత 2 ఎన్నికలతో పోలిస్తే ఈసారి రికార్డ్ స్థాయిలో పోలింగ్ నమోదైంది. తెలంగాణలో లోక్సభ ఎన్నికల పోలింగ్ శాతంపై రాష్ట్ర ఎన్నికల అధికారులు వివరాలు ప్రకటించారు. తెలంగాణ లోక్సభ ఎన్నికల్లో 65.67% పోలింగ్ నమోదైందని తెలిపారు. అత్యధికంగా భువనగిరి 76.78%, అత్యల్పంగా హైదరాబాద్ 48.48% పోలింగ్ నమోదైనట్లు అధికారులు చెప్పారు. తెలంగాణలో 2019 లోక్సభ ఎన్నికలతో పోలిస్తే ఓటింగ్ శాతం స్వల్పంగా పెరిగింది. 2019లో రాష్ట్రంలో 62.77% ఓటింగ్ నమోదైంది. సికింద్రాబాద్ కంటోన్మెంట్లో సిట్టింగ్ ఎమ్మెల్యే మృతి చెందడంతో ఉప ఎన్నిక జరిగింది. అసెంబ్లీ నియోజకవర్గంలో 50.34% ఓటింగ్ నమోదైంది. ఆదిలాబాద్ 74.03%, పెద్దపల్లి 67.87%, కరీంనగర్ 72.54%, నిజామాబాద్ 71.92%, జహీరాబాద్ 74.63%, మెదక్ 75.09%, మల్కాజ్గిరి 50.78%, సికింద్రాబాద్ 49.04%, చెవెల 56.50%, మహబూబ్ నగర్ 72.43%, నాగర్ కర్నూల్ 69.46%, భువనగిరి 76.78%, నల్గొండ 74.02%, హైదరాబాద్ 48.48%, వరంగల్ 68.86%, మహబూబాబాద్ 71.85%, ఖమ్మంలో 76.09% పోలింగ్ నమోదైనట్లు ప్రకటించారు. టీడీపీ నేత జెసి ప్రభాకర్ రెడ్డిపై ఈడీ ఛార్జ్షీట్ దాఖలు చేసింది. BS4 వాహనాల కొనుగోలులో అక్రమాలపై కేసు నమోదు చేసిన ఈడీ జెసితో పాటు 17 మందిపై ఛార్జ్షీట్ దాఖలు చేసింది. తప్పుడు ఆధారాలతో 104 బస్సులను కొనుగోలు చేసినట్టు ప్రభాకర్ రెడ్డిపై ఆరోపణలు వెల్లువెత్తాయి. దర్యాప్తు చేపట్టిన ఈడీ ఇతర రాష్ట్రాల్లో బస్సులు కొనుగోలు చేసి దాదాపు 38.36 కోట్ల రూపాయల అక్రమాలకు పాల్పడ్డారని ఛార్జ్షీట్లో పేర్కొంది.
సీఎం జగన్ లండన్ పర్యటనకు వెళ్లనున్నారు. నేటి వరకు ఎన్నికల ప్రచారం, రోడ్ షోలతో బిజీగా గడిపారు సీఎం జగన్. తాజాగా ఎన్నికలు ముగియడంతో ఆయనకు కాస్త విరామం దొరికింది. విరామ సమయంలో ఫ్యామిలీతో గడిపేందుకు ఆయన విదేశాలకు వెళ్లనున్నారు. తాజాగా జగన్ విదేశాలకు వెళ్లేందుకు అనుమతిస్తూ సీబీఐ కోర్టు నిర్ణయం తీసుకుంది. ఈ నెల 15 నుంచి జూన్ 1 వరకు విదేశాల్లో పర్యటించనున్నారు జగన్. కుటుంబ సమేతంగా జగన్ లండన్, ఫ్రాన్స్, స్విట్జర్లాండ్ వెళ్తారని తెలుస్తోంది. అక్కడే దాదాపు 14 రోజుల పాటు గడపనున్నారు. ఎన్నికల కౌంటింగ్ కు 3 రోజుల ముందు తిరిగి రాష్ట్రానికి రానున్నారు. జగన్ విదేశీ పర్యటనకు అనుమతి ఇవ్వొద్దని కోర్టును సీబీఐ కోరింది. అయితే ఇరువైపులా వాదనలు విన్న కోర్టు జగన్ విదేశీ పర్యటనకు పర్మిషన్ ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఫోన్ నెంబర్, మెయిల్ ఐడి కోర్టుకు సీబీఐకి సమర్పించాలని జగన్ను ఆదేశించింది. ఎండలో ఉక్కుపోతలతో అల్లాడుతున్న ప్రజలకు ఊరట లభించనుంది. భారత వాతావరణ కేంద్రం చల్లని కబురు చెప్పింది. నైరుతి రుతుపవనాలు మే 19 నాటికి దక్షిణ అండమాన్, ఆగ్నేయ బంగాళాఖాతంలోని పలు ప్రాంతాలను తాకనున్నాయి. నైరుతి రుతుపవనాలు ఏటా మే 22న దక్షిణ అండమాన్ సముద్రంలోకి ప్రవేశిస్తుంటాయి. కానీ ఈసారి 3 రోజుల ముందుగానే వస్తున్నాయి. ఇవాళ రేపు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఎదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, కొత్తగూడెం, ఖమ్మం, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి జిల్లాలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. SKV Bulletin updates. For more updates, keep watching Swatandhra News.